పుస్తకాలతో కుస్తీ పట్టే వయస్సు, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఆడుకునే ఏజ్ అది. ఆ వయసులో ప్రకృతిపై ప్రేమ పెంచుకుంది ఈ చిన్నారి. సమాజంలో చెట్లు తగ్గిపోతున్నాయని, అడవులు నరికేస్తున్నారని ఆందోళన చెందుతోంది. చాలా మందిలా అక్కడితో ఆగిపోలేదు. అడవుల్ని పెంచేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగింది. ప్రకృతి కోసం ఆ చిన్నారి చేస్తున్న పని అందరినీ ఆలోచింపజేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 12 ఏళ్ల బ్లెస్సీ కథ ఇది. చేతులు చిన్నవే, కాని ఈ పాప సంకల్పం పెద్దది. వయసు 12 ఏళ్లే, కాని ఈమె ఆశయం హిమాలయం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బ్లెస్సీ 7వ తరగతి చదువుతోంది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఇలా అడవుల్ని పెంచేందుకు తన వంతు కృషి చేస్తోంది. అందుబాటులో ఉన్న చెట్ల నుంచి విత్తనాలు సేకరించి అటవీ ప్రాంతంలో వాటిని జల్లుతుంది. వీటి వల్ల అటవీ సంపద పెరుగుతుందని చెబుతోంది బ్లెస్సీ. గంగిరావుపేట అడవిలో విత్తనాలు మరియు స్వీట్ బాల్స్ వేయడం జరిగింది. ప్లీజ్ మీరు కూడా అడవిని కాపాడండి. ప్రకృతితో మమేకమైనప్పుడే మనిషికి మనుగడ అని చెబుతోంది బ్లెస్సీ. తండ్రి బాటలో నడుస్తూ ఇలా విత్తనాలు, సీడ్ బాల్స్ సేకరించి అటవీ ప్రాంతంలో చల్లుతోంది. గంభీరావుపేట పెద్దమ్మ అడవుల్లో అల్లనేరేడు, సీతాఫల్, చింత, పులిచింత విత్తనాలు చల్లుతూ అడవుల పెరుగుదలకు తనవంతు కృషి చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానాల, శివగలపల్లి, లింగంపేట, రుద్రంగితో పాటు జగిత్యాల జిల్లా కొండగట్టు అడవుల్లోనూ విత్తనాలు జల్లింది. సీడ్ బాల్స్ తయారు చేసి డ్రోన్స్ సహకారంతో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ జల్లుతోంది. 4 ఏళ్ల వయసు నుంచి బ్లెస్సీ ఇలా చేస్తోంది.